నిన్నటి రోజు బిఎస్ మక్బుల్ బాలయ్య బాబు గారిని విమర్శించడం వారి స్థాయి కాదు, వారికి అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరం అయినా కానీ వారికి రీకాల్ మేనిఫెస్టోలో కానీ వాళ్ళు పరామర్శించడంలో కానీ అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో కానీ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు పెట్టినా కానీ అవన్నీ తుస్సైపోయినాయి. కాబట్టి వాళ్ళకు విమర్శించడానికి అవకాశం లేకుండా బాలయ్య బాబు గారు అసెంబ్లీలో ఆ విషయం మాట్లాడడము తప్పు అని చెప్తున్నారు. దానికి కూడా మేము కూడా అది ఏదో ఒక సందర్భంలో నోటి నుంచి వచ్చేసింది బాలయ్య బాబు గారికి ఆ విషయం సైకో అని చెప్పడం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సైకో అనే పదము ఇప్పుడు కాదు, ప్రభుత్వం రాకముందే ప్రజల్లో నుంచి పుట్టిన పదం అది. సైకో పోవాలి, సైకిల్ రావాలి అని చెప్పేసి నినాదాలు చేసినప్పుడే ఏం చేసుకోలేకపోయారు వైసీపీ వాళ్ళు. ఈరోజు బాలయ్య బాబు గారికి ఆ విషయం చెప్పారని చెప్తున్నారు. ఆ విషయం గురించి చెప్పాలంటే అసెంబ్లీలో ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి అది వైసీపీకే సాధ్యమో, అది వైసీపీ శ్రీకారం చుట్టిండేది. అది ఏనాడు బాలయ్య బాబు గారు పల్లెత్తు మాట అనలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి విమర్శించారు, భువనమ్మ గురించి విమర్శించారు. ఆ రోజు ఓపిక్గా బాలయ్య బాబు గారు ఉన్నారు కానీ అసెంబ్లీలో ఏ రోజు నోరు జారలేదు. అసెంబ్లీ అంటేనే ఒక దేవాలయం లాంటిది. అక్కడ ఏ విషయం మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలి అనేది మీ విఘ్నతకే వదిలేస్తున్నాము. అసెంబ్లీలో మీరు మాట్లాడిన మాటల కన్నా మీ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? ఆ రోజు ముండా అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని. ఒకసారి కాదు 10 సార్లు చెప్పారు. ఆ రోజు మేము ఆ రకంగా అనుకోలేదే. మహిళలకు కించపరిచారు, అది కూడా మేము అనుకోలేదు. మహిళల్ని అవమానిస్తున్నారంటున్నారు, అది కూడా మీకే వదిలేస్తున్నాము. 5 సంవత్సరాల పరిపాలనలో మహిళలకు ఎంత గౌరవం ఇచ్చారు, ఏ రకంగా పరిపాలించారు అనేది మీకే తెలుసు. కాబట్టి ఇంకొకసారి బాలయ్య బాబు గారి పైన కానీ లోకేష్ పైన కానీ నోరు జారారంటే మహిళలతోనే ముట్టడిస్తాం. ఎక్కడో ఉండవు నువ్వు, బుడిబుడి అడుగులు వేసుకొని వచ్చి ఏదో సందర్భంలో నేను మాట్లాడినానులే అని చెప్పేసి ప్రెస్ మీట్ చెప్పి మాట్లాడేది కాదు. నీ చేతనైతే కదిరిలో ఉండు, నువ్వు ఉండి చూడు. దీని గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టడానికి బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెడితే దానికి ఎవరు ఒప్పుకోరని చెప్పేసి ఈ సందర్భంగా మక్బుల్కి నేను చితావని ఇస్తున్నాను.